వీడి పేరే మహేష్. వీడు చూడడానికి చాలా ఇన్నోసెంట్లా కనిపిస్తాడు కానీ పెద్ద ముదురు. ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నాడే వాడు చూడడానికి మాత్రమే అదోలా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు అండ్ కోపిస్ట్ కూడా. ఈ గ్యాంగ్లో వీడేనండి లవర్ బాయ్. ఏ అమ్మాయి అయినా సరే వీడి వెనకాల పడాల్సిందే. పెద్ద పులిహార రాజా. వీడి పేరే వినోద్. వీడి సైకో కూడా అండోయ్. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలీదు. రే ఎన్నెల బేవర్స్లో తిరుగుతాం, మనం ఆపేద్దాం, మొత్తం ఆపేద్దాం. బాగా డబ్బులు సంపాదించి పెద్ద కార్లు తిరుగుతాం, ఏమంటారు? రే సొల్లు ఆపి మన వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు, మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యారు రా. పదండ్రే బాబు, నేను రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. నువ్వు పెద్ద టీమిండియా కెప్టెన్ మరి ఎక్కే. ఏం పర్లేదు. మనం ఏమో నలుగురు ఉన్నావురా బామ్మద్ది, స్కూటీ ఏమో ముగ్గురికే సరిపోద్ది. పర్లేదులే, నీకు అలవాటే కదా. ఇలా అమ్మాయిలతో అష్టచమ్మ తొక్కుడు పిల్ల ఆట ఆడుకో. అంగనా కొడక చా. మీరు మారరా ఇంకా? తమ్ముడు అక్కడ దాకా లిఫ్ట్ అవుననియా ఏరా నాకు ఎక్కించుకుని తొక్కడం రాదని తొక్కుతాను రా. అయినా సరే వద్దని మా అమ్మ తిడుతుంది. మ్యాచ్ కి లేట్ అయిపోతుంది. ఏ మ్యాచ్ అనే? క్రికెట్ మ్యాచా? అవునరా. నన్ను ఆడిపించుకుంటారా మరి? రారా ఆడిపిస్తాను రా. ఇవన్నీ నాకు ఇవన్నీ బోగర్రా జోకర్రా. బ్యాటింగ్ బౌలింగ్ టాస్ తిప్పుదాం. టాసుల్లో వెత్తులోతే మాదే, బ్యాటింగ్ మాదే. వీడి పేరే రాజేష్. వీడంటే వాళ్ళ నలుగురికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రాణం. రే 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 ఏమైందిరా? బాల్ వీడికి వచ్చేస్తున్నాడు. రే చిన్నపిల్లలు రా, కొంచెం చూసుకొని స్లోగా రా. చా, పిల్లనాలకి ఇంకెంత స్లోగా వేయాలో. అనియా మళ్ళీ ఏంట్రా? నేను నెక్స్ట్ ఆడి బౌలింగ్ వేస్తాను. ఆడి పిచ్చలు పడగడుగుతాను. సరే సరే. రే మన రాజేష్ గడు వచ్చాడు రా. మచ్చా ఎప్పుడు వచ్చారా? రే బాగున్నావా? సిటీలో బాగా చదువుకుంటున్నావు కదా? రే బాగా తింటున్నావా? మా మీద బ్యాంక్ పెట్టుకున్నావా? ఒరే పిచ్చినావు కూడా ఆడుప్పుడే కదరా జర్నీ చేసి వచ్చాడు. ఎందుకు రా ఆడు బురదంటో? ఒరే నువ్వు ఫ్రెష్ రా, ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాన్ని. రే ఇటు చిన్నప్పటి నుంచి పిచ్చినా కొడుకా లేకపోతే ఈ మధ్యన ఇలా తయారై ఉంటాడా? చెప్పండి రా. ఏముంటారా, చూస్తున్నావు కదా ఇలా రోడ్డు బ్యావర్స్ లో తిరగడమే మా పని. రే మామా, మమ్మల్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిపోరా, మేము వచ్చేస్తాం. ఇక్కడ ఉండలేకపోతున్నాం. వద్దురా మామ, మీరు ఎక్కడ ఉండండి. మనం అక్కడికి వెళ్ళిపోయి ఏదో పీకేద్దాం, ఏదో సంపాదించేద్దాం అనుకుంటాం గానీ ఏం చేయలేం. నెలంతా కష్టపడిందంతా రూమ్ రెంట్, ఫుడ్ అనే పోతుందిరా. అదే మన ఊర్లోనే ఉంటూ చిన్న చితకో పని చేసుకుంటూ మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అదే చాలరా. అరే మామ, చిన్న కాల్ వస్తుంది, మళ్ళీ వస్తారా? రే మనోడు సిటీలో ఉంటే ఎంత బాధపడుతున్నాడా. మనమేమో ఆడు హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాం కదరా. ఏమని ఏం చేస్తో తెలియదు. వాడికి ఏదో చెప్పి వాడిని ఎక్కడే ఉంచే, మన అందరూ హ్యాపీగా కలిసి ఉండొచ్చు. సరేరా. 10 kgs మాల్ పంపించండి. మీరు భయపడకండి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను, ఓకేనా? పిచ్చి ఫ్రూట్ గడ్ రైడ్. రే మామా, మనం కలిస్తే చాలా రోజులు అవుతుందిరా. ఈ టైంలో ఎక్కడ దొరుకుతారా? ఆల్రెడీ సెట్ మే హోనా. అమ్మ నా కొడక. ఒరే నువ్వు ముందు అవుతావా? లేదురా. సరే బీరేస్తావా? లేదురా, నేను స్టఫ్ తిన్నాక వచ్చాను. స్టఫ్ తింటావా? బొర్రకాయ మీద కొట్టేస్తాను బీర్ బాటిల్ ఇచ్చి స్టఫ్ తింటావా? నువ్వు స్టఫ్ తింటా మేమేంటి తింటావరా? మూసుకొని మేము చెప్పిన సోళ్ళు అంత తిను. రే నువ్వు బీరే తాగండి రా. బావా మనోడికి లవర్ ఉండేది ఏమైంది బావా? ఆడు సిన్సియర్ లవ్ చేసాడు రా. అదేమో టైం పాస్ చేసి కూడా ఎక్కేయింది. మరి మనోడు ఏం చేయలేదా? ఎందుకు చేయలేదు, 2 రోజులు టార్చర్ చేసాడు. తర్వాత అమ్మాయిని ఎందుకు ఏడిపించడం చెప్పి వదిలేసాడు. తన అమ్మ నన్నే మోసం చేస్తా, లంచి కూతురు చంపేస్తుందని.
అన్నా జాగ్రత్తగా వెళ్ళు, నా ఇంకా కొంతమంది ఫాలో అవుతున్నారు, అందుకే నేను చెప్తాను. సరే నేను చూసుకుంటాను, వెళ్ళు. అన్న పని అయిపోయిందన్న, ఎక్కడ రావాలి? నువ్వే రావాల్సిన అవసరం లేదు, మా కుర్రాడు నీ దగ్గరికి వస్తా. సరే అన్న. ఆడు ఉన్నాడా పోయాడా? పని ఊపురుతో ఉన్నాడు, కాసేపు అయితే పోతాడు. అర్జెంట్ గా నేసేయండి. అది మన డీల్లో లేదు కదన్నా. లక్ష ఇస్తాను రా, పని అయిపోయిందా వచ్చి తీసుకో. సరే అన్న. సారీ బాస్, మేము మాల్ కోసం మాత్రమే వచ్చాం, కానీ ప్లాన్ మారిపోయింది. రే మామా లేగిరా, ప్లీజ్ రా, నువ్వు లేకపోతే నేను ఉండలేవురా. రై వాడు పోయాడు, ఇక మళ్ళీ రాడు. కానీ దీని అంతటికి కారణమని ఏ నా కొడుకుని కూడా వదలను. వాడెవ్వడైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, వాడిని మాత్రం వదిలిపెట్టను రా. రే మహేష్, నువ్వు వాడు మార్నింగ్ నుంచి ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు అని ప్రతిదీ కూడా నువ్వు ఎంక్వైరీ చేయరా. రే వినోద్, నువ్వు వాడు కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేయి, ఎవరితో మాట్లాడాడో కనుక్కో. ఎవరో డ్రగ్ డీలర్ అంటారా, కాల్ చేయనా? వద్దు, వాడి ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయడు, మన ఫోన్ నుంచి చేద్దాం. రే శేఖర్, నువ్వు డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్ళు. వాడి ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మన ప్లేస్కి వచ్చాడు, వెళ్ళండి. రే ఆడి బ్యాగ్ లో ఏమున్నాయి చూడు. రే మామా, ఈడేరా మనోడికి డ్రగ్స్ సప్లై చేసింది. ఆ నెంబర్ గంజా సప్లై అంటారా? ఆ? ఏం మాట్లాడుతున్నారా? అసలు దీనికి మనోడికి సంబంధం ఏంట్రా? మీ వాడు గంజి సప్లై చేస్తాడు. మీ వాడికి హైదరాబాద్ లో పెద్ద హవా ఉంది. ఈస్ట్ గోదావరి మొత్తం మీ వాడే సప్లై చేస్తాడు. ఈ ఊర్లో అందరూ నాశనం అయిపోతానంటే దానికి మీ వాడే కారణం. లేదురా, వాడు అలా చేస్తాడంటే నువ్వు నమ్ముతున్నావా? ఇంత క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నమ్మకుండా ఎలా ఉంటావురా? మన ఫ్రెండ్ చనిపోయినట్టు ఇంకెవడూ చనిపోకూడదురా. ఈ గంజాయి ఎక్కడెక్కడ సప్లై అవుతున్నా, అది ఎంత పెద్ద గ్యాంగ్ అయినా అదంతా కూడా తగలబెట్టేద్దాంరా.
రే అడమే కత్తి ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. సరే కూర్చొనే మాట్లాడుకుందాం. రే మీ వాళ్ళకి గంజా ఎవరు సప్లై చేస్తున్నా చెప్తే మొత్తం అందరిని వదిలేస్తాం. అవన్నీ చెప్పకూడదు తమ్ముడు, చెప్తే మాకే రిస్క్. గన్నతో బెదిరిస్తే భయపడిపోతావా? అన్న అంతా చెప్పేస్తామన్నా, మమ్మల్ని ఏం చేయకు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఊరి చివరి ఫ్యాక్టరీ ఉందన్నా, అక్కడికి వచ్చి వాళ్ళు మాలు ఇస్తారు, అవి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. రండి వెళ్దాం. నిన్ను చూస్తుంటే నాకు కసి తీరా చంపాలనుంది, కానీ కత్తితో చంపితే ఒక్కేటికే పోతాం. నిన్ను అలా చంపు. నా చేతులతో కసి తీరా కొట్టి కొట్టి గుద్ది గుద్ది మరీ చంపాలి. దమ్ముంటే కత్తులతో కాదు చేతులతో చూసుకుందాం రా. సరే రా. నువ్వు ప్రాణాలతో బయటపడాలంటే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నువ్వు నన్ను చంపినా నేను చెప్పను. అన్న చెప్పేస్తున్నాను. ఎవడాడు? ఎక్కడుంటాడు? అవన్నీ మాకు తెలియదన్నా. మేము చిన్న చిన్న గంజా వ్యాపారాలు చేస్తామన్నా. పెద్ద పెద్ద డీల్స్ వేరే వాళ్ళు చేస్తారన్నా. ఆడి పేరేంటి? ఈ లోకల్లోనే ఒకడు ఉన్నాడన్నా.